నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, సత్యం టీవీ శ్రీకాకుళం. రాష్ట్రంలో పరిణామాలు, ఓటు, అధికారం, మెజారిటీ కోసం మాట్లాడాం. ఇప్పుడు జిల్లా కోసం చెప్పరా అనేది చాలామంది నిన్నటి నుంచి అడుగుతున్నారు. నిన్నంతా పేపర్ బిజీతో మనం కెమెరా ముందుకు రాలేపాం. జిల్లాలో ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. మన ఉమ్మడి జిల్లాలో 10కి 10 టీడీపీ ఎగరేసిపోయింది, అదే కూటమి. అయితే కారణాలు ఏంటండి మరి మీరు చెప్పాలి కదా అనేది కొంతమంది ప్రశ్న. కారణాలు ఏముంటాయి? ప్రత్యేకంగా ఉండదు. యథా రాజా తదా ప్రజ. మీకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మా జిల్లాలో మంత్రులు, స్పీకర్లు, ఎమ్మెల్సీలు అందరూ అదే పని చేశారు. సో అదే అక్కడ ఏ ఫలితాలు వచ్చిందో ఇక్కడ అదే ఫలితం వచ్చింది. పక్కన పెడితే ఇక్కడ కూడా ఇంకో చిన్న కథ మీకు చెప్తాను. ఈ తరం పిల్లలకైతే తెలియదు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. మేము సోషల్ స్టడీస్ చదువుకున్న రోజుల్లో మాకు సిపాయిల తిరుగుబాటు అని ఒక చరిత్రలో ఒక పాఠం ఉండేది. 1857లో సిపాయిల తిరుగుబాటు అని జరిగింది. అసలు యాక్చువల్గా అదే ఈ దేశంలో జరిగిన బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా జరిగిన మొదటి సంగ్రామం. జనరల్గా అనుకుంటారు ఇది 1857లో సిపాయిల తిరుగుబాటు పెద్ద ఎత్తున జరిగింది. ఎలా జరిగింది? అసలు సిపాయి ఎవడు? బ్రిటిష్ వాడు అనేవాడు ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు, ఇక్కడ అధికారంలో కూర్చున్నాడు తప్ప ఇక్కడ తుపాకీ పట్టింది మనవాడే కదా, మన ఇండియనే. సో వాడే తిరగబడడంతో వాడికి ఒక భయం వేసింది. సరే వీరికి స్వతంత్రం ఇవ్వడం ఇచ్చేవరకైనా మనకి వీళ్ళు బతుకుంచుతారా చంపేస్తారా అన్న భయం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ. ఎందుకంటే ఇది సిపాయిల వరకే ఈ తిరుగుబాటు ఆగిపోలేదు. ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో ప్రజలు కూడా తిరగబడ్డారు. ఇది మొత్తం ఇది నాకు తెలిసి అసలు ఇదొక యుద్ధం, అసలు భారతదేశంలో మొదలైన మొదటి యుద్ధం ఇది. అయితే దీన్ని సిపాయిల తిరుగుబాటుగా తర్వాత చరిత్రకారులు చెప్పారు కాబట్టి మనం దీన్ని సిపాయిల తిరుగుబాటు అనుకోవాలి. అప్పుడు సరే మొత్తానికి బ్రిటిష్ వాడు తెలివైనవాడు, అప్పటికే వాడి దగ్గర మనకన్నా కొద్దిగా టెక్నాలజీ ఒక అడుగు ముందున్నాడు. మొత్తానికి ఏదో చేసి మనల్ని అనగదొక్కాడు. అనగదొక్కిన తర్వాత వాడికి డౌట్ వచ్చింది. అసలు మనం వాళ్ళు పన్నులు వసూలు చేసుకోవడానికి వాళ్ళ జమీందారీ వ్యవస్థను పెట్టాం. లోకల్గా వాళ్ళ రాజులు కొన్ని చోట్ల జమీందారులు, నవాబులు వీళ్ళందరూ పరిపాలిస్తున్నారు. మన మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, ఇంతలా మనం ఏం చేసాం అని ఆడ ఒక ఆలోచనకు వచ్చాడు బ్రిటిష్ వాడు. వచ్చినాక ఆడ కూడా అర్థమైంది, అమ్మ కొంపలు మునిగిపోతుంది, మన మీద బాగా వ్యతిరేకత ఉంది, అర్జెంటుగా మనం దీన్ని సద్దుమణిగించడానికి మనమే ప్యారల్గా ఒక ప్రతిపక్షాన్ని మనం తయారు చేసుకోవాలి అని ఆయన అప్పుడు బ్రిటిష్ వాడు బుర్ర నుంచి పుట్టిన ఒక ఐడియా ఏవో హ్యూమ్. ఆ ఏవో అని దానికి ఉంది, ఇప్పుడు నాకు నోరు తెలియదు అనుకుంటుంది ఆడి పేరు. ఏవో హ్యూమ్ అని ఈ పేరు ప్రతి కాంగ్రెస్ వాదికి తెలుస్తుంది. అసలు కాంగ్రెస్ని స్థాపించింది ఏవో హ్యూమ్ అని మీరు గూగుల్ చేస్తే మీకు దొరుకుతుంది. ఏవో హ్యూమ్ని పెట్టి అసలు ఆ కాంగ్రెస్ అనే ఒక పార్టీని పెట్టి అక్కడ కొందరు నాయకులను పెట్టి వాళ్ళు పరిపాలనలో లోపాలు ఎత్తి చూపడానికి, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న విధానాల మీద వ్యతిరేకత తెలపడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదే ఆ తర్వాత కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అయింది. అక్కడంతా మీకు తెలుసు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దానికి అధ్యక్షులు. పక్కన పెడితే బ్రిటిష్ వాడికి అర్థమైనంత స్థాయిలో కూడా మన వాళ్ళకి ఇక్కడ ఎందుకు అసంతృప్తి ఉంది, ఎక్కడ అసమ్మతి ఉంది అనేది అర్థం కాకపోవడమే ఇక్కడ పెద్ద విడ్డూరం. మనకి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో మనం నీళ్ళు పెట్టి బియ్యం వేసి కిందన మంట పెట్టిన తర్వాత అది లోపల ఆవిరి నుంచి అది రిలీజ్ కావడానికి పైన ఒక దాన్ని ఏమంటారు, విజిల్ అంటారు కావాల. ప్రెషర్ కుక్కర్కి పైన విజిల్ ఉంటుంది. అది టైం టు టైము ప్రెషర్ కింద లోపల ఆవిరి పెరిగినప్పుడు ప్రతిసారి మీకు పైనుంచి వాల్వ్, సేఫ్టీ వాల్వ్ అంటాం, రైట్, సేఫ్టీ వాల్వ్ అంటాం. మన ఇంట్లో లేడీసు అది 3 EL వేసింది 4 EL వేసింది అంటారు, అదే సేఫ్టీ వాల్వ్. ఈ సేఫ్టీ వాల్వ్
అది మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఒక బాబు లోపల కింద మాకు కాలిపోతుంది, పైనుంచి ఎగదవుతున్నాం, మేము చూసుకోండి అని. ఆ విజువల్ వేసిన తర్వాత కానీ దాన్ని మంట నుంచి దించకపోతే, మంటను ఆపకపోతే మీకు మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. మీకు ప్రెషర్ కుక్కర్ బద్దలయ్యి స్లాబ్లు కన్నాలు పడిపోయిన సంఘటనలు కూడా మనం చాలా చూస్తున్నాం. చాలామంది అనుకుంటారు గ్యాస్ సిలిండర్ పేలి ఈ గోడ కన్నం అయిపోయిందని. కాదు, ఆ మాత్రం మీరు 1 కిలో ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ అయినా మీకు స్లాబ్ కన్నం పడిపోయినంత బలంగా ఢీకొడుతుంది. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మనకు ఒక ఇండికేషన్, ఒక సేఫ్టీ వాళ్ళు ఒక ప్రెషర్ కుక్కర్కు ఉన్నట్టు ఒక బ్రిటిష్ వాడు ఒక ఏవో హ్యూములు పెట్టి మన అసమ్మతిని కొనుక్కోవడానికి ఒక 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 వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇవన్నీ చేయకపోవడమే ఇక్కడ ప్రధానమైన లోపం. ఉత్తరాంధ్ర మొదటే టీడీపీ కంచుకోట. రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చి దీన్ని బద్దలు కొట్టారు, 2009లో కొట్టారు, 2014లో బాబు గారు వచ్చిన, 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేము ఈ జిల్లాకి ఏదో చేశామన్నారు. చేశారు, చేయలేదనలేదు. అయినా ఎందుకు ఓడిపోయారు? అన్నిటికీ ఒకటే, మీకు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో అందరూ భారీ సీనియర్లు అయిపోయారు, జనాభిప్రాయాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు, బందిమాగదులతోనే ఊరేగడం నేర్చారు, డబ్బున్న వాడికి తప్ప సామాన్యుడికి అనుమతి లేకుండా కలిసే వీలు లేకుండా చేశారు. అయ్యా మీరు కాకపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని ఒక ఎమ్మెల్యే దగ్గరికో ఒక మంత్రి దగ్గరికి వెళ్తే మా వాడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వండు, మాకు అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, ఇంక నీ పని మేమేం చేస్తాం అని నిర్మోహమాటంగా ఆ సగటు బాధితుల్ని ప్రతి చోట పక్కకు పంపించేశారు. జిల్లా కలెక్టర్ చేతిలో కొన్ని నిధులు, జిల్లా పరిషత్తులో కొన్ని నిధులు, ఇంకా ఏవో ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి, ఇంకా ఇప్పుడు ఏదో నీతి ఆయోగ్ నిధులు వస్తాయి. ఏ నిధులు వచ్చింది, ఆ నిధులతో ఏ పనులు చేయొచ్చు, ఎంతవరకు కొంత అసంతృప్తిని చల్లార్చొచ్చు అనే విధానాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మేము మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక సంకేతాలు పంపిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి నామోహం చూసే 175 చోట్ల అభ్యర్థులు గెలుస్తారంటే ఎలా గెలుస్తారు? ఎందుకు గెలుస్తారు? అసలు ఎందుకు గెలిపించాలి? ఇక ఒక్కొక్క నియోజకవర్గం శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు మాట్లాడుకోవాలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క వైకాపా అభ్యర్థి ఓడిపోవడానికి ఒక్కో గంట పడుతుంది రివ్యూ చేయాలంటే. అయితే ఇప్పుడే ఓడిపోయారు, బాధల్లో ఉన్నారు. ఆ ఓడిపోవడం కూడా మామూలుగా ఓడిపోలేదు, భారీ తేడాతో ఓడిపోయారు, జూనియర్ల చేతిలో ఓడిపోయారు. అసలు పార్లమెంట్లోకి అసెంబ్లీలోకి అడుగు పెట్టే స్థాయి లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద మెజార్టీతో చితక్కొట్టి రసం తీసి కంట్లో పులుసు పోసారు. సో ఈ టైంలో మనం మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడచ్చు, కానీ ఓవరాల్గా ఒక్క మాట మాత్రం నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పట్టించుకోలేని మాట వాస్తవం. మీకు గతంలో మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ లేని మాట వాస్తవం. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్న దానిలో నేను అనుకోవడం క్యాబినెట్ మీటింగ్కి తప్ప సచివాలయానికి వచ్చినట్టు ఎక్కడ నేను ఎప్పుడు చదవలేదు. ఈవెన్ ఆయన పత్రికలో కూడా ఆయన తాడేపల్లిలోనూ లేదంటే ఇంకెక్కడి నుంచో ఆయన నడిపారు తప్ప ఆయన పాలన. సచివాలయం అంటే అసలు అడ్మినిస్ట్రేషన్కి దేవాలయం. ఆయన అక్కడికి వచ్చిన సందర్భాలను నాకు కనబడలే. సో ఆయన రాలేదు. ఆయన ఉద్దేశం ఆయన ఏమనుకున్నాడంటే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పబ్లిసిటీ లేకుండా ఇన్నిసార్లు గెలిచాడు, అసలు అక్కడ ఏమాత్రం ఆయన హైప్ క్రియేట్ చేసుకోలేదు, ఆయన ఏమాత్రం జనం మధ్యలో లేడు, అయినా కూడా ఆయన గెలుస్తున్నాడు, మనం చేసే పని మాట్లాడాలి తప్ప మనం మాట్లాడక్కర్లేదు అన్న సిద్ధాంతం మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఎమ్మెల్యేలని మినిస్టర్ని వీళ్ళెవరిని ఆయన కలవలేదు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అది చెల్లదు అని ఇప్పుడు ఆయనకి అర్థమై ఉంటుంది. కానీ ఇప్పటికే రెండు దఫాలు మంత్రులు అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 2.5 ఏళ్ళు ఒక టీము, ఆ తర్వాత 2.5 ఏళ్ళు మరో టీము. ఎవరో పెద్దిరెడ్డి, 2 బొత్స సత్యనారాయణ లాంటి, ఆదిమూలం సురేష్ లాంటి 2-3 తప్ప మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ మారారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం సినారియో అర్థం కాకపోవచ్చు, కానీ మీరందరూ ఇంతకుముందు మంత్రులు చేశారు, ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా చేశారు. ఆ తర్వాత మీరు రకరకాల కింద స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి కూడా వచ్చిన వాళ్ళు మీలో ఉన్నారు. మీకు అర్థం కావాలి కదా, మీకు గ్రౌండ్ లెవెల్లో జనంకి ఏం కావాలనేది మీకు అర్థం కావాలి కదా. అసలు కనీసం మీరు పని చేయలేదు, పక్కన పెట్టండి. కనీసం అవతల వాడు గ్రీవెన్స్ తెచ్చినప్పుడు కనీసం విన్నట్టు నటించడానికి కూడా మీకు మీ భేషజాలు, మీ పదవులు, మీ 151 సీట్ల గర్భం మీకు అడ్డొస్తే రేపు అదే బరిలో నిలబడి మీరు పోటీకి వెళ్ళినప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతామని మీరు అనుకున్నారు? అంటే 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి కేటాయించిన తర్వాత ఆయన మొహమే చూడాలన్నాడు కాబట్టి మేము వెళ్ళక్కర్లేదు అనుకున్నారా? నిజంగా 175 చోట్ల జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి ఉంటే ఒక 35 చోట్ల ఆయన ఎందుకు మార్పులు చేర్పులు చేశాడు? మరికొన్ని చోట్ల ఎందుకు కొత్త క్యాండిడేట్ల కోసం వెతికాడు? ఇవన్నీ మీకు మీడియాలో ఒక హైప్ చేయడానికి జనాల్లో ఇప్పుడు సిద్ధమనే సభలు పెట్టారు. తండోపు దండాలు. అసలు మీకు ఊర్లు ఇక్కడ ఖాళీ అయిపోయి బస్సులు ఎక్కాయి. అసలు ఆ జనం ఓటేసినా కూడా మీకు ఈరోజు వైకాపా ప్రభుత్వం ఓడినా గెలిచినా చాలా గౌరవప్రదమైన సంఖ్యలో ఉండేది. అది కాదు అన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఉంది కదా, మీకు తెలుసు కదా. మీకు తెలిసినప్పుడు కనీసం మీ ఆస్తులు సంపాదించుకోవడం మీద, మీ సొంత పనులు చక్కబెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ, కనీసం ఒక గ్రీవెన్స్ ఎవరో ఒక సామాన్యుడు పట్టుకొచ్చిన ఒక గ్రీవెన్స్ను కనీసం వినడానికి కూడా మీకు తీరిక లేకపోతే, వినకుండానే మీ పని జరగదు అని మీరు చెప్పేస్తే మీకు ఎలా ఓట్లు పడతాయి? ఇప్పుడు మీరు ఒక చెప్పుకుంటారు, మీరు సమర్థించుకుంటారు ఏమని, 11 చోట్ల మాత్రమే గెలిచాము, మా నాయకుడికి కూడా 50,000 మెజార్టీ వచ్చింది, మేము ఓడిపోవడం పెద్ద లెక్క. అయ్యా వైకాపా దిగ్గజ నాయకులారా, మీకు ఒక మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో మొదటిసారిగా 2019లోనే నాకు తెలిసి పురుడు పోసుకున్నాడు. అంతకుముందు ఆయన జర్నీ అంతా తల్లి గర్భంలో ఉన్నట్టే లెక్క. కానీ మీరందరూ ఎప్పటి నుంచో ఈ రాజకీయాలను చూస్తున్నారు. ఒరిస్సా మోడల్ మన పనికిరాదని మీకు తెలుసు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకపోవచ్చు, మీరు కూడా ఇక్కడ ఓడిపోవచ్చు, కనీసం గౌరవప్రదమైన ఓటమైనా ఉండాలి కదా. ఇది లేకపోవడానికి కారణం ఎవరు? మీ ఆత్మసాక్షిని అడగండి. ఆత్మసాక్షి అంటే ఆత్మసాక్షి సెఫాలజీ గ్రూప్ కాదు. వాళ్ళకి అడిగితే మళ్ళీ మీరే గెలుస్తారని చెప్తాడు. అది కాదు. మీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు 5 ఏళ్ళు 151 సీట్లు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో మీరు చేసిన సామాజికంగా మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం కోసం నేను మాట్లాడట్లేదు. మీరు నాయకుడు అంటే మీ మీద ఎన్ని ఆశలు ఉంటాయి, ఎన్ని ఆకాంక్షలు ఉంటాయి, ఎంతమంది మీరు ఎమ్మెల్యేలు అయితే, మీరు మంత్రులు అయితే మొక్కులు తీర్చుకున్నారు, ఎంతమంది మీరు అధికార పార్టీలో గెలుపొందిన తర్వాత పండగలు చేసుకున్నారు. వీటన్నింటినీ కాల రాసేసి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోలేమన్న కోణంలో మీరు వెళ్ళిపోతే తీర్పు ఇలాగే ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో వైకాపా ఓడిపోయిన 10 స్థానాల మీద, ఒక ఎంపీ స్థానం మీద మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి వివరంగా ఓట్ల సంఖ్య కులాల వారీగా ఎందుకు ఓడిపోయారు, ఎవరికి ఏ ఓటు పోలరైజ్ అయింది, ఎందుకు ఈసారి ఓటర్ ముఖం చాటేశాడు, అసలు పథకాలు అందుకుంటున్న వారిలో ఎంతమంది ఏ నియోజకవర్గంలో ఎవరికి ఓటేస్తారన్న డేటాని మేము జల్లెడ పడుతున్నాం. త్వరలోనే వాటితో మేము ముందుకు వస్తాం. సెలవు.